అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు. అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి గుజరాత్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల కేవలం ఓట్ల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పన్నంగా పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతూ ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పనంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ 2 పార్టీల యొక్క కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమైంది. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి ప్రజలు తప్పుదో పట్టించడానికి మోదీ యొక్క మరి ఈ యొక్క ప్రపంచను ఎదుర్కోవడానికి సమాజాన్ని నిత్యనంగా చీల్చేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. మోదీ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సామాజిక న్యాయం ఒనుగుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏమాత్రం కూడా ప్రజల్లో మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో లేదా అన్ని వర్గాలు కూడా ఇవాళ మోడీ గారి పట్ల వెన్నుదన్నుగా నిలిచినట్టుగా నిన్న మరి మనకు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.